దేని నుంచి లేవనెత్తుతాడు? కుంగిన స్థితి నుండి లేవనెత్తుతాడు, పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తుతాడు, ఊబి నుండి లేవనెత్తుతాడు, శ్రమల్లో నుంచి లేవనెత్తుతాడు, ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తుతాడు. ఈ విధంగా దేని నుంచి అయినా లేవనెత్తు చెప్పారు కమ్మా. ఆ విషయాన్ని మనం ఈరోజు వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాం. ఏవు శ్రమల్లో కుంగిపోయి ఉన్నప్పుడు, సర్వస్వాన్ని కోల్పోయి దుఃఖముతో బాధపడుతున్నప్పుడు ఏబు స్నేహితులు వచ్చి ఆయన ఆదరించారు. ఆ సందర్భంలో ఏబు స్నేహితుడైన ఎలీఫజు ఏబుతో ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం లాస్ట్లో చూద్దాం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవునికి స్తోత్రం. దుఃఖపడమాక, బాధపడమాక, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఏం కాదు, దేవుడు ఉన్నాడు, లేవనెత్తుతాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీకు క్షేమాన్ని ఇస్తాడు అని ఓదారుస్తూ ఎలీఫజు అన్నటువంటి స్నేహితుడు అన్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతను అన్న మాట 100కి 100 జరిగిందా జరగలేదా? దేవుడు ఏవు దుఃఖాన్ని తొలగించాడా లేదా? మళ్ళీ క్షేమస్థితిని ఇచ్చాడా లేదా? ఆ మాట కూడా రాశాడు. 42వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట చూద్దాం. క్షేమస్థితిని ఇచ్చాడు. ఇక్కడ ఎలీఫజ్ చెప్పింది అదే మాట. నీ దుఃఖమును తీసివేసి నిన్ను క్షేమస్థితికి లేవనెత్తుతాడు అని ఎలీఫజ్ శ్రమల ఆరంభములో చెప్పాడు. ముగింపులో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దుఃఖానికి అంత ఉందా లేదా? దేని ఉంది, చెప్పడానికి బాగా చెబుతున్నారు, కానీ దుఃఖానికి అంతం కనబడతల్లా. వస్తున్నాయి. ఎన్ని వచ్చినా, ఏది వచ్చినా మనకి దేవుడే ఉన్నాడు. ఏమ్మా, ఇది ఒక అభ్యాసం అనుకుందాం. శ్రమల కాలం ఒక్కో సందర్భంలో అనిపిస్తుంది ప్రార్థన చేసినప్పుడు, కొంతమందికి ఎందుకు ఎక్కువ శ్రమలు, కొందరికి ఎందుకని తక్కువ శ్రమలు అని ఆలోచిస్తే దేవుడు ప్రేరేపించిన ఆలోచన ఏమిటంటే, ఎవరి దగ్గర ఎక్కువ వసూలు చేస్తాం, ఎవరికైతే ఎక్కువ ఇస్తామో వారి దగ్గరే ఎక్కువ అడుగుతాం. తక్కువ ఇచ్చి ఎక్కువ అడిగి తూరుకుంటారా? కాబట్టి ఎవరైతే దేవుడి నుంచి ఎక్కువ కృప పొందారో, ఎక్కువ దీవెనలు పొందుకున్నారో, ఎక్కువ మేలు అనుభవించారో వారి నుంచి ఎక్కువ దేవుడు ఆశిస్తాడు. మీరు ప్రార్థన చేయటం లేదు అంటలేదు, దేవునికి సన్నిధికి రావటం లేదు అంటలేదు, కానీ దేవుడు అనుకున్న రేంజ్లో మనం ఉండటం లేదేమో. ఒకవేళ దేవుడు శ్రమలు అనుభవించి అనుమతించి వాటి ద్వారాగా మిమ్మల్ని పరిపూర్ణ చేయాలని దేవుడు సంకల్పించాడేమో. ఏదేమైనా కూడా కవులే రాస్తున్నారుగా, కలకాలం ఉండవులే కన్నీరని. అందుకని ఎల్లకాలం ఉండదు ఏ స్థితి కూడా. ఏ స్థితి ఆ విషయాన్ని గమనించాలి. ఎలీఫజు ఆదరించినట్టుగానే, ధైర్యపరిచినట్లుగానే దేవుడు ఏబు జీవితంలో క్షేమస్థితినిచ్చాడు. మీ జీవితంలో, ఎవరి జీవితంలోనైనా దుఃఖ దినాలుంటే దేవుడు ఈ రాత్రి వారిని క్షేమస్థితికి లేవనెత్తును గాక, వారి దుఃఖ దినములను సమాప్తము చేయును గాక. దేవుడు మాత్రమే చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆగరు ఏడుస్తూ ఉంది, పిల్లవాడి మరణము చూడలేక.
21 అధ్యాయం ఆదికాండములో 18వ వచనం చదువుదాం. దేవునితో చెప్పిన మాట, నువ్వు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేయబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. నియాన్స్ కూడా సంధి వచ్చింది. అలాంటి సమయంలో బిడ్డలు కంగారు పడ్డారు, బాధపడ్డారు, భయపడ్డారు. దేవుడు ఆ స్థితి నుంచి లేవనెత్తాడు. ఆనాడు ఆ చిన్నవాణ్ణి లేవనెత్తటం గురించి వాక్యం చెబుతూ ఉంది. ఈనాడు నియాన్స్ లేవనెత్తిన విషయం మనం చూసాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లేవనెత్తే దేవుడు అన్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మీరు చెప్పారు, పడిపోయిన వారిని కూడా లేవనెత్తుతాడు అని. దావీదు గారు పడిపోయాడు. దావీదు కీర్తన రాశాడు. 37వ కీర్తనలో ఏం చెప్తాడు అంటే, ఏమని కీర్తిస్తాడంటే 24వ వచనం, నేలను పడినను లేవలేక ఉండడు, ఎందుకంటే ఆయన చేయి పట్టుకొనే ఉన్నాడు. ఒక్కోసారి మనం పిల్లలు నడిపించేటప్పుడు వాళ్ళ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. పొరపాటున వాళ్ళు ఎదురు దెబ్బ తగిలి రాయి తగిలి పడబోతూ ఉంటే మనం ఆ చేతితో ఇట్ట పైకి లేపుతాం. అలాగనే పడిపోయిన వారిని దేవుడు లేపుతాడు, విడిచిపెట్టాడు. పడిపోయిన వెంకటరావును కూడా దేవుడు లేవనెత్తును గాక, దేవుడు మార్చును గాక. మార్పు లేచి వస్తే వారే లేచి వస్తారు. లోకములో పడిపోయినటువంటి తప్పిపోయిన కుమారుడు ఇబ్బంది పడ్డ సమయంలో ఆయన అనుకున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తాను అని కదా. వాడు మారాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. మరలా కుమారత్వం రాదనుకున్నాడు, కానీ తండ్రి కుమారత్వాన్ని ఇచ్చాడు. ఆయన ఎదురు చూస్తానే ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం చూపు తండ్రి బిడ్డను ఎదురు చూస్తానే ఉన్నాడు. కాబట్టి బిడ్డను లేవనెత్తుతాడు. అనారోగ్యం విషయంలో కూడా దావీదు ఉన్న సమయంలో ఒక మాట మనం చూస్తాం. మనకు తెలుసు, 41వ కీర్తన 8వ వచనం, కుదరని రోగం వానికి సంభవించింది, వాడిక పడక మీద నుంచి తిరిగి లేవడని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక అయిపోయింది, దావీదు పని అయిపోయింది. ఈ రోగం కుదిరే రోగం కాదు, వాడికి వచ్చిన రోగం కుదరని రోగం. కాబట్టి వాడు ఆ పడక మీద నుంచే లేవడు, లేచి నడవడు అని వారు అనుకున్నారు. అయితే దావీదు ప్రార్థన చేశాడు. 10వ వచనములో ఏమని చేశాడు? యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తుము. దేవునికి స్తోత్రం. దేవుడు కరుణించాడు, దావీదును లేవనెత్తాడు కదా. పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వెంకటరావును కూడా, మరి హనుమంతరావు గారిని కూడా దేవుడు లేవనెత్తును గాక. దేవుడు లేవనెత్తే దేవుడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు అత్తగారు పేతురు గారి ఇంటికి వచ్చింది. ఆమె జ్వరముతో బహు బాధపడతా ఉంది. యేసు ప్రభువు అప్పుడు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు గారు సమాజ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి యేసు ప్రభువుతో చెప్పాడు. మార్కు గారు రాశాడు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యేసు ప్రభువుకు చెప్పారు. యేసు ప్రభువు చెప్పంగానే ఆయన వచ్చాడు, చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. చెయ్యి పట్టి లేవనెత్తితే జ్వరం వెంటనే విడిచిపోయింది. అనారోగ్యము నుండి ఆయన లేపినటువంటి గొప్ప దేవుడు. ఆయన చెయ్యి చాపి ముట్టి లేపి స్వస్థపరిచిన దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం కదా. మాధవి
నియాన్స్ కూడా జ్వరముతో బాధపడుతూ ఉన్నారు. చర్చికి రాకుండా ఫోన్ చేశారు, అయ్యగారు జ్వరం వచ్చింది అయ్యగారు అని. సరే మరి ప్రార్థన చేస్తాను, తగ్గిపోతుంది, దేవుడు స్వస్థపరిచే దేవుడు అని చెప్పాను. సరే అయ్యగారు చేయండి అని ప్రార్థన చేశాం. దేవుడు జ్వరాన్ని నుంచి స్వస్థత ఇచ్చాడు, లేవనెత్తాడు. మరి చక్కగా కూటానికి వచ్చింది, తర్వాత కూటాలకు వచ్చింది. మరి ఈరోజు కూటం పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇది మంత్లీ నెల నెల పెట్టుకునే కూటంలో ఆ విధంగా పెట్టుకున్నారు. దేవుడు జ్వరము నుండి లేవనెత్తినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏ స్థితి నుంచి అయినా సరే లేవనెత్తగలడు అన్న విషయాన్ని మనం చూస్తాం. శిష్యులు స్వస్థపరచలేని సమయంలో యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చాడు. మోగ చెవిటి అపవిత్రాత్మ పట్టినటువంటి బిడ్డను వాళ్ళ నాన్నగారు యేసు ప్రభువు గద్దించాడు. నమ్మకంగా ఉండు, నువ్వు నమ్మితే నమ్మేవారికి సమస్తం సాధ్యమని చెప్పి, మూగవైన చెవిటి దయ్యమా విడిచిపెట్టు వెళ్ళమంటే అది వెళుతూ వెళుతూ వాడిని గిలగిల్లాడించి విలవిల్లాడించి వెళ్ళిపోయింది. వాడు చచ్చిపోయినోళ్ళలాగా పడిపోయాడు. ఇంకేముంది, చచ్చిపోయాడు అనుకున్నారు అందరూ. అప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి వాడి చెయ్యి పట్టి వాడు లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. వాడు నిలబడ్డాడు. నిలబెడతాడు దేవుడు కదా, నిలబెట్టే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఏ స్థితి నుంచి అయినా సరే లేపి నిలబెడతాడన్న దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కుంగిన జీవితాలను సైతం మరి ఇందాక చెప్పారు మీరు, కొంగజేయువాడు లేవనెత్తువాడు, ఐశ్వర్యమును దరిద్రమును కలుగ చేయువాడు అన్ని చేయువాడు ఆయనే అన్న విషయము మనకు తెలుసు కదా. అన్న స్తుతించిన సందర్భంలో అన్న విషయాన్ని మనం చూసాం. 145వ కీర్తన 14వ వచనం. పడిపోయిన వారిని అందరిని ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారిని లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. హనుమంతరావు గారు కూడా కుంగిపోయాడు, అసలు ఆశలు వదులుకున్న పరిస్థితి. అలాంటి సమయంలో దేవుడు హనుమంతరావు గారు లేవనెత్తాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నాకు స్వస్థత వచ్చి బాగైతే రక్షణ తీసుకుంటాను అనుకున్నాడు. అనుకున్న విధంగానే రక్షణ తీసుకున్నాడు. కానీ రోజు రావటం లేదు కాబట్టి తప్పనిసరిగా మా వాళ్ళు ఒకటయ్యారేమో తీసుకొద్దాం. మనం చెబితే వారు ఆలకించరు, కానీ దేవుడు ప్రేరేపించాలి, ఆయన లేవనెత్తాలి. ఆ స్థితి నుంచి అయినా సరే తప్పిపోయిన వారిని ప్రేరేపణ కలిగి చేసేది ఆయనే, తోడుకొని తీసుకొచ్చేది కూడా ఆయనే. అది మనం ప్రార్థన చేయటం, దేవునికి అప్పచెప్పటమే మన పని. దీన స్థితిలో ఉన్న వారిని కూడా లేవనెత్తుతాడు. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. నిజంగా అనుమాయం గారు చాలా దీనురాలే, చాలా దీనత్వంగా ఉంటుంది. పేదరాలు, దీనురాలు, దారిద్ర్యము ఉన్నది. అయినప్పటికీ కూడా దేవుడు ఆమె లేవనెత్తాడు. నిజంగా మన మధ్యకాలములో నడవలేని పరిస్థితి, నీరసం, బలహీనత, చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉంది. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ దీనురాలి దీన స్థితిని చూసి లేవనెత్తి ఆయుష్యారోగ్యాలు ఇచ్చాడు. మన మధ్యన ఇప్పుడు కూర్చొని తలకాయ ఊతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా ఏ స్థితి నుంచి అయినా సరే దేవుడు లేవనెత్తుతాడన్న దానికి వాక్యానికి ఇక్కడ సాక్ష్యాలు కనబడుతున్నారు కంటికి కదా, సజీవ సాక్ష్యాలు అని చెప్పవచ్చు కదా. మన దగ్గర మన అన్ని మన చర్చలన్నీ సజీవ సాక్ష్యాలే, వాక్యంలో ఉన్నటువంటివి, వాక్యానుసారంగా ఉన్నవి మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ వయసులో కూడా భక్తి కలిగి ఉంది, అది గొప్ప విషయం.
భక్తి గలవారినే లేవనెత్తుతాడు, భక్తిహీనులు లేవనెత్తాడు. దేవుడు లేవనెత్తాలి అంటే మనలో ప్రవర్తన మారాలి, మనలో భక్తి జీవితం కలిగి ఉండాలి. మరి దేన్ని చూసి లేవనెత్తాలి? ఇక్కడ ఆ వచనం చదవండి. భక్తిహీనులు లేవనెత్తాడు, వాళ్ళ కాలంలో పడేస్తాడు, వేస్ట్రా మీరని. భక్తి గలవారిని, భక్తిహీనులకు ఆపోజిట్ భక్తి గలవారు, వారిని లేవనెత్తుతాడన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయము 43వ వచనం లాస్ట్లో, నీ ప్రవర్తన బట్టి నిన్ను శిక్ష విధిస్తాను, అనారోగ్యం పాలు చేస్తాను అని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత మళ్ళీ వారి ప్రవర్తన చూసి 57వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం చదువు. 57:18 చదువు. వారి ప్రవర్తన చూసి తిని స్వస్థపరిచితిని నడిపిస్తుంది, వారికి కృతజ్ఞత బుద్ధి కూడా పుట్టిస్తాను అన్నాడు అక్కడ. దేవుడు ప్రవర్తన చూస్తాడు. కాబట్టి మీరు బాధలో, అనారోగ్యములో మీ యొక్క విధానం, మీ భక్తి, మీ ప్రవర్తన, దేవుని పట్ల మీకున్న విశ్వాసం బట్టి దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. ఈ భక్తి నుంచి దిగజారొద్దు, ఎప్పుడు భక్తిగానే ఉండండి ఏమో. ఆ విధంగా ఉంటే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. దావీదు జీవితంలో కూడా అవిధేయత వల్ల దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వస్తే ఏం చేస్తాడు? ఒకటి శారీరకమైనటువంటి బలహీనత పెడతాడు. ఆ మాట కీర్తనాకారుడు 38వ అధ్యాయంలో రాశాడు దావీదు, 3వ వచనం. నీ కోపమును బట్టి ఆరోగ్యము శరీరములో విడిచిపోయింది. అంటే దేవుని కోపం వస్తే, ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ శరీరంలో ఏముండదు, వెళ్ళిపోయింది అంతే. అందుకని దేవుని కోపం వచ్చే పనులు చేయమాకండి, చేయవద్దు అమ్మ. నడుముల్లో బలహీనత, కళ్ళు క్షీణించినాయి, గుండు కొట్టుకుంటా ఉంది. అంటే మామూలు కొట్టుకోవాల్సిన స్థితి కాకోకుండా ఇంకా ఎక్కువగా కొట్టుకోవటం వల్ల మనిషికి డేంజర్, పాతాళానికి వెళ్ళే పరిస్థితి కలిగిందనమాట. అలాంటి సమయంలో దావీదు పశ్చాత్తాపడుతూ 32వ కీర్తన రాశాడు. 5వ వచనంలో మనం చూస్తే, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని. అంతికం ఒప్పుకుంటే దేవుడు కనికరించాడు, పాపాలు పరిహరించాడు, దావీదును పరిశుద్ధుని చేశాడు. మళ్ళీ దావీదు 30వ అధ్యాయం 2వ వచనం మొరపెట్టాడు, దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరిచే దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ స్థితి నుంచి అయినా సరే మనల్ని లేవనెత్తగలడు అన్న విషయం అర్థమవుతుంది కదా, అర్థమైంది కదా. చాలామందికి అర్థం కాదు, యూదులకి అర్థం కాదు. ఒక సందర్భంలో యేసు ప్రభువు చెప్పాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్ని లేపుతాను అన్నాడు. యూదులు అన్నారు, ఏమండి 46 సంవత్సరాలు కట్టారు ఈ మందిరం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 46 సంవత్సరాలు కట్టారు ఏ రోజు కాలంలో. దాన్ని 3 రోజులు లేపుతావా ఎలా అన్నారు. అప్పుడు యేసు ప్రభువు మాట్లాడింది ఆ మందిరం గురించి. యోహాను సువార్త 2వ అధ్యాయం నేను చెప్పింది 19వ వచనం చూడు. ఈ దేవాలయం పడుగొట్టుడి, 3 దినాల్లో నేను లేపుతానన్నాడు. 46 సంవత్సరాలు కట్టారే, 3 దినాల్లో ఎట్లా లేపుతాను నువ్వు అన్నారు. ఆయన శరీరమే దేవాలయం, ఆయనే. కాబట్టి తన గురించి చెప్పాడు. ఈ విషయం అప్పుడు బోధపడలేదు, కానీ వాళ్ళకి
యేసు ప్రభువారు మూడవ దినాన్ని తిరిగి లేచాడే, పునరుద్ధానుడు అయ్యాడే, అక్కడే ఉంది ఆ మాట. అంటే జరిగిన తర్వాత రాయబడినటువంటి సువార్త కాబట్టి దాన్ని ఇక్కడ యాడ్ చేశారన్నమాట యోహాను గారు. మీరైతే మామూలు చివరికి వెళ్దాం అనుకున్నారు 19వ అధ్యాయానికి. జ్ఞాపకం చేసుకున్నారు. యేసు ప్రభువారు అంది కదా, అది ఆయన లేపటం కాదు, ఆయన మరణం నుంచి కూడా లేచిన దేవుడు, పాతాళం నుంచి దావీదుని లేపిన దేవుడు, మరణ పడక మీద నుంచి లేపిన దేవుడు. ఇజిగియా గారు చెప్పాడు కదా, వచ్చి ఇజిగియాని లేపాడు. లాజరు సమాధుల్లో నుంచి లేపాడు. లాజరు బయటికి రా అన్నాడు. ఆయన కూడా మరణించి సజీవుడిగా లేచి వచ్చాడు. ఆయన లేపే దేవుడు కదా, లేవనెత్తే దేవుడు. ఏ స్థితి నుంచి అయినా సరే ఈ యుగాంతములో మన ప్రియులందరం కూడా లేపి తీసుకొచ్చే దేవుడు. కాబట్టి ప్రియులు పోయారని దుఃఖించమాకండి, ప్రియులు మనకు దూరంగా ఉన్నారని బాధపడమాకండి. వారు సజీవులుగా వస్తారు, సజీవులుగా లేపుతాడు. కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి ఉండమని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. టైం అయింది, మన టైమే కదా.